అందరికీ హాయ్ అండి. చింతపండు పులిహోర ఎలాగో ఏంటో ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే అన్నం వండేసుకున్న తర్వాత పొంగొచ్చిన తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకొని వాచేసుకోండి. ఉడికిన తర్వాత అలా వేడివేడిగా ఉన్నప్పుడే కొన్ని పచ్చిమిరకాయలు, కొన్ని అల్లం ముక్కలు అండ్ కరివేపాకు వేసుకోండి. కొంచెంగా వేడివేడిగా ఉన్నప్పుడు అన్నంలో వేసేసి మూత అనేది పెట్టేయండి. అలా పెట్టేసిన తర్వాత కొంచెంసేపు వదిలేయండి. అలా ఉగ్గేశాక చింతపండు అయితే కొంచెం ముందుగా నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత ఒక కళాయిలోని ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఒక కప్పు పలుకులు వేసుకోండి. అవి బాగా వేపుకోండి. నేను చెప్పాను కదండి, వాచ్ చేసే ముందు కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు అనేది వేసుకొని ఇలా కప్పేసి మూత పెట్టేయండి. అలా అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత పలుకులు వేగాక చూడండి, ఇలా వేగిన తర్వాత అందులోని చిన్న హోల్ లాగా ఖాళీ అనేది చేసుకోండి. నేను చూపిస్తాను. ఇలా చిన్న హోల్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ సెంటర్లో అనేది ఆ వేగిన పలుకులు వేసుకోండి. ఇలా హోల్ చేసిన తర్వాత అందులో అనేది ఇలా వేసుకోండి. అలాగే ఎండుమిరగాయలు కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేపేసుకున్న తర్వాత సేమ్ పలుకులు వేసిన వాటి మీదే వేసేయండి. బాగా వేగాక ఇలాంటిది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పు అండ్ మినపప్పు, అలాగే ఆవాలు కూడా తీసుకోండి. 3 కలిపి ఒక కప్పులా చేసుకొని రెడీ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది మనం అన్నం వండుకున్న ఎంత అయితే ఉందో దాన్ని పెట్టి వేసుకుంటే సరిపోతుందండి. మీకు అంచనా కావాలంటే నేను చూపిస్తున్నాను కదా, అలా చిన్న ఏదైనా గ్లాస్ లాంటిది ఉంటే దాంతో వేసుకోండి. చూడండి, ఎర్రగా వేగాయి కదా. వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, సేమ్ అదే ప్లేస్లో వేసేయండి. వేసేసిన తర్వాత ఉరి చుట్టూ ఉన్నది ఇలాగా కప్పేయండి. పైన కప్పేసిన తర్వాత మూత అనేది పెట్టేయండి. అలాగే కొంచెం వేడిగా ఆయిల్ ఉంటుంది కదండి, వేడిదైనా పర్లేదు, పచ్చిదైనా పర్లేదు, దాని మీద అలాగా లైట్గా అనేది వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు బాగా మొగ్గు వచ్చేంత వరకు బాగా పిసకండి. మొత్తం పిసికితే ఇలాగా చిక్కగా అనేది వస్తుందండి, ముద్దలాగా. ఇలా వచ్చింది. మరీ పలుచగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఉడికిన కొద్ది దగ్గరికి అయిపోతుంది బాగా థిక్గా. చింతపండువి ఏమైనా ఉంటే మొత్తం అంతా తీసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే కరివేపాకు అండ్ అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా ఆ చింతపండులోనే వేసేయండి. వేసేసి బాగా ఉడకనియండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి, స్టార్టింగ్లో పలచగా ఉంది, ఇప్పుడు చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. ఇలా అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోండి ఖచ్చితంగా, అందులో కూడా వేసుకోండి. తర్వాత ఇలా పైన అనేది మొత్తం అంతా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేయండి, బాగా కలిపేయండి. కలిపేస్తే అంతే, పులిహోర రెడీ. ఫైనల్గా కొత్తిమీర అండ్ నిమ్మకాయ కూడా వేసుకోండి, వేసుకుంటే, లేదంటే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.